ప్రైజ్ లార్డ్. వందనాలు. షాలోమ్. మీకు సమాధానం కలుగుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజులలో ఉన్న పరిస్థితులలో ప్రతి కుటుంబంలో ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థికమైన సమస్యలు ఉన్నాయి. ఆర్థికమైన సమస్యలు ఉన్నప్పుడు భార్య భర్తల మధ్యలో కూడా సమాధానం ఉండదు, పిల్లలను కూడా ప్రేమించలేము. ఎందుకు ప్రేమించలేము, ఎందుకు భార్య భర్తల మధ్యలో సమాధానం ఉండదని అంటే, వారి గృహంలో ఆర్థికమైన ఇబ్బందులతోటి వేదనతో ఉన్నారు, బాధతో ఉన్నారు. అప్పుల బాధ కావచ్చు, ఏదేమైనప్పుడు కూడా కుటుంబంలో ఉన్న ప్రతి అవసరత కూడా వారి మీద పడుతున్నప్పుడు, వారికి చాలని జీతంతో పోషణ కొనసాగిస్తున్నప్పుడు వారు ఎంతో వేదన పడుతున్నారు. కానీ ఒక మాట జ్ఞాపకం చేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. ఏలియా కరువు కాలంలో మహాభయంకరమైన దినాలలో మంచినీళ్ళు కూడా దొరకని సమయాలలో గేనేతు వాగు దగ్గర కొన్ని రోజులు ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మాట ఇచ్చినవాడు, ఏలియాకు మాట ఇచ్చినవాడు, నీకు నాకు కూడా మాట ఇచ్చినవాడు, నమ్మతగినవాడు కదా. కరువు కాలంలో ఉదయం, సాయంకాలం, మధ్యాహ్నము దేవుడు కాకోలం ద్వారా ఆహారమును పంపిన దేవుడు, రెట్టె మాసమును పంపిన దేవుడు నిన్ను నన్ను పోషించలేడా? నీ అవసరత నా అవసరత తీర్చలేడంటారా? ఎందుకు మనకు చింత? ఎందుకు వేదన పడుతున్నావు? ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు? ప్రార్థనలో శక్తి ఏంటిదో మీకు తెలుసా? మనము మోకరించినమా, కూర్చున్నామా అన్నది కాదు. హృదయాంతరంగం నుంచి వస్తున్న ప్రార్థన, హృదయ వేదన ప్రార్థన మహాశక్తి కలిగినది. వేదనతో ఉన్నావు, బాధతో ఉన్నావు, దేవునికి ప్రార్థన చేయమ్మా. ఎందుకు చింతించుచున్నావు? ఉద్యోగం దొరకట్లేదని, లేదా కుటుంబంలో సమాధానం లేదని, నన్ను కన్నవారే పట్టించుకోవట్లేరని, అయ్యో నాకు ఆదరణ లేదనుకుంటున్నావా? నీకు దేవుడు ఉన్నాడు తోడు. ఎన్నో సమస్యల కింద ఎన్నో కుటుంబాలు వేదన పడుతున్నాయి. అనారోగ్యం విషయాలు కావచ్చు, అన్నదమ్ముల సమస్యలు కావచ్చు, భార్య భర్తల సమస్య కావచ్చు, తల్లిదండ్రుల సమస్య కావచ్చు, బిడ్డల సమస్య కావచ్చు, ఆర్థికమైన ఇబ్బంది సమస్య కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు. ఏదేమైనప్పుడు కూడా దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. మరి ఏలియాను పోషించిన దేవుడు నిన్ను కూడా పోషిస్తాడు, నీ బిడ్డల్ని పోషిస్తాడు. మరి అక్కడి నుంచి వచ్చినాక ఒక పేద ద్వారాల దగ్గరికి వచ్చినప్పుడు, ఆ పేద ద్వారాల దగ్గర గుప్పెడు పిండి, పిడికడు పిండి, గుడ్డిలో కొంచెం నూనె, తొట్టిలో పిడికడు పిండి, ఒక అప్పం అడిగిండు, ఒక మంచి నీళ్ళు అడిగిండు, అవన్నీ కూడా చేసి పెట్టింది. మొదటప్పం నాకి అమ్మ, నీ హృదయంలో మొదటి స్థానం దేవునికి, నీ హృదయంలో కలవరం తీసే, నీ హృదయంలో వేదన తీసే. ఒక విషయం చెప్పనా, ఆ పేద ఎదువరాలు కరువు కాలంలో తనను తన బిడ్డ తిని చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు, కరువు కాలంలో ఉన్నప్పుడు, ఏమి లేని స్థితిలో ఉన్నప్పుడు, ఏ ఆదరణ లేని స్థితిలో ఉన్నప్పుడు, దైవజనుడికి దేవుని మాట చొప్పున ఇచ్చి ఆశీర్వదించబడ్డది. దేవుడు ఆశీర్వదించిండు దైవజనుడి ద్వారా, ఏలే ద్వారా. వర్షం కుర్చు వరకు భూమిలో తొట్టిలో పిండి అయిపోదు, బుడ్డిలో నూనె అయిపోదు అన్నప్పుడు అనేకులకు ఆ గృహము ఆదరణగా ఉన్నది, అనేకులకు ఆహారంగా ఆలయంగా ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డల, నువ్వు నమ్మిన దేవుడి దగ్గర ఏది కొదవలేదు. నువ్వు నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడు, అన్ని అవసరతలు తీరుస్తాడు. చింతించకు కుమారుడా, చింతించకు కుమార్తె, వేదన పడకు. అయ్యా, చేతులు జోడించి చెప్తున్నా, మనం నమ్మిన దేవుడు, నువ్వు నమ్మిన దేవుడు, నేను నమ్మిన దేవుడు గొప్పవాడయ్యా, మహా అద్భుతములు చేయవాడయ్యా. దిగులెందుకు పడుతున్నావు? దిగులు పడదు, సంతోషించు, ఆనందించు. శ్రమలో, బాధలో, దుఃఖంలో, ఆనందంలో దేవుని స్తుతించు, ప్రార్థన చే. దేవుడు నీకు తోడైనను గాక. ఆమేన్.